లోకేష్ గారు గతంలో 2019లో పోటీ చేసినప్పుడు మంగళగిరిలో ఓడిపోయారు. చాలామంది అతన్ని ట్రోల్ చేశారు. తన వాకింగ్ స్టైల్ గురించి కానీ, బాడీ లాంగ్వేజ్ గురించి కానీ, మాట్లాడే మాట గురించి కానీ. అప్పుడున్న లోకేష్కి యువగలం పూర్తయిన తర్వాత నవశకం మీటింగ్లో మాట్లాడిన లోకేష్కి ఏదైనా డిఫరెన్స్ ఉందా? లోకేష్లో ఆ డిఫరెన్స్ ఏం లేదు. యాక్చువల్గా ఏంటంటే లోకేష్ పర్సనల్గా చాలా మంచి పిల్లాడు, చాలా మంచి డిసిప్లిన్ గల కుర్రాడు, బాగా చదువుకున్నాడు, మంచి నాలెడ్జ్ ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పూర్తి యాక్టివ్ అయ్యాడు, అప్పుడు సగమే యాక్టివ్ అయ్యాడు. ఇదే డిఫరెన్స్ తప్ప లోకేష్ వ్యక్తిగా మంచోడు, మంచి తెలివిగలడు, మంచి బిజినెస్ మ్యాన్, చాలా మంచి నాలెడ్జ్ ఉంది. కాకపోతే ఏంటంటే కొంతమంది ఏంటంటే ఒక్కొక్క వ్యక్తిని ఫాల్ డౌన్ చేయటానికి, బురద జల్లటానికి పప్పు అంటారు. దేనిలో పప్పు? దేనిలో పప్పు? పప్పు అయితే ఈ లెవెల్ నాయకుడు ఎందుకు అవుతాడు? ఇప్పుడు నిప్పు అంటున్నారు కదా, అదే చెప్తున్నా. అదే పప్పు అంటారు, ముందు తెలుగు తెలుసుకో అంటారు. ఇతని కంటే ఎక్కువ ఎవరితో తెలుగు మాట్లాడతారంటే అవన్నీ ఏంటంటే ఒక వ్యక్తిని మానసికంగా హర్ట్ చేయటం, బురజల్లటం, తప్పుగా మాట్లాడటం ఇవన్నీ ఏంటంటే రాజకీయ పార్టీలో సహజం. సో అందువల్ల ఇవన్నీ పట్టించుకోవాల్సిన పని లేదు. లోకేష్ ఇవాళ జగన్ వైఎస్ రాజశేఖర్ గారు అబ్బాయి. మొన్నటి వరకు రాజశేఖర్ గారు ఉన్నంత వరకు అతను తెలియదు. రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత వాట్ ఈజ్ జగన్, వైఎస్ జగన్ సీఎం అనిపించుకున్నారు. నెక్స్ట్ ఇదే లెవెల్ లోకేష్ తెచ్చుకుంటాడు. అందువల్ల అప్పుడు పప్పు అన్నోళ్ళంతా మళ్ళీ అదే వాళ్ళతో సీఎం అంటారు. ఖచ్చితంగా అవి జరుగుతాయి, వస్తాయి. వాటికి ఏంటంటే కాలం, టైము ఇవన్నీ ఉంటాయి. ఈలోపు తను పబ్లిక్లో నమ్మకం తెచ్చుకోవటం ఇవన్నీ ఉంటాయి. ఆ రోజున జగన్ పాదయాత్ర చేసి తన మీద నమ్మకం తెచ్చుకున్నాడు. సో అలాగే తర్వాత రేపు లోకేష్ తెచ్చుకుంటాడు పబ్లిక్లో ఆ నమ్మకం. అట్లా ఇప్పుడు చాలా ఏళ్ళ నుంచి మీరు రాజకీయాలు చూస్తున్నారు. అవును. చంద్రబాబు నాయుడు ఇక్కడ హైదరాబాద్లో ఐటీ సెక్టర్ కానివ్వండి, వివిధ రకాల అభివృద్ధి కానివ్వండి. 2024 2014 డివైడ్ అయిన తర్వాత నవ్య ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు గారు తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. రెండోసారి జగన్ గారు అయ్యారు. 2 టర్మ్స్ 10 years అయింది. డెవలప్మెంట్ అనేది పూర్తిగా లేదు. నెక్స్ట్ మళ్ళీ 2024లో చంద్రబాబు గెలిస్తేనే అభివృద్ధి వచ్చిద్ది అనేది మోసధోరణి జనాల్లో వెళ్ళిపోయింది. ఉంది, అది ఉంది పబ్లిక్లో. ఆయన వస్తేనే డెవలప్మెంట్ ఉంటుంది అనేది ఉంది. ఖచ్చితంగా ఆయన వస్తేనే జరిగిద్ది. అది మీకు చంద్రబాబు నాయుడు గారితో మీకు ఏమైనా రిలేషన్ ఉందా? అంటే వ్యక్తిగతంగా నేను తెలుగుదేశం పార్టీ, ఈరోజు కూడా మా ఇంటి మీద తెలుగుదేశం జెండాని ఎగురుతూ ఉంటుంది. ఆ ఇష్టం. అంతేకాకుండా చంద్రబాబు గారు కూడా ఎప్పుడూ తప్పుగా కానీ వేరే ఇదిగా కానీ ఎప్పుడు ఆయన మీద అలాంటివి లేవు. సో అందువల్ల ఆయన పైగా డెవలప్మెంట్ అనేది ఆయన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు చూపించాడు. తర్వాత ఆయన సీఎం అయినాక ఒక రాజధానిని ఏర్పాటు చేసి కొన్ని కంపెనీలు తీసుకొచ్చి ఆ డెవలప్మెంట్ అనేది కొంచెం చూపించారు. సో ఒక వ్యక్తి మంచి, ఒక వ్యక్తి డెవలప్ తెలియాలంటే తర్వాత వ్యక్తి ఏంటని తెలియాలి. సో అది ఇప్పుడు పబ్లిక్ చూస్తూ ఉన్నారు. 2016 విజయవాడ టోల్ ప్లాజా పక్కన ప్లీనరీ, వైఎస్ఆర్సీపీ ప్లీనరీలో నా తమ్ముడు అని చెప్పి పీకేని ఎంటర్టైన్ చేసి అందరిలో తీసుకొచ్చాడు. ఇతను నా తమ్ముడు. ఈరోజు 2 days బ్యాక్, 1 day బ్యాక్ లోకేష్తో పీకే ఉన్నాడు. ఎందుకని? పీకే కమర్షియల్. పీకే ఎవరికి వన్ సైడ్ పర్సన్ కాదు, ఈజ్ కమర్షియల్. మీరు డబ్బు ఇస్తే మీ దగ్గర పనిచేస్తాడు, మీకంటే ఎక్కువ డబ్బు ఇస్తే నా దగ్గర పనిచేస్తాడు, ఇంకోళ్ళు చేస్తే ఇంకోళ్ళ దగ్గర చేస్తాడు. ఇలా టర్న్. ఎందుకంటే ఐడియాలు ఇవ్వటమే తన జాబ్. ఇప్పుడు ఎందుకంటే సక్సెస్ అయినోడు నేను ఇచ్చేసానుగా లాస్ట్ టైం అనుకుంటాడు. మళ్ళీ సక్సెస్ లేని ఆడి ఇచ్చేసాడు కదా మేము ఎక్కువ ఇస్తామంటే మళ్ళీ ఇటు వెళ్తాడు. పీకే జాబ్ అది. లేకపోతే ఇప్పుడు సక్సెస్ అయినోడు ఎవడు పెట్టుకోడు. ఐడియా అవసరం లేదు, నేను సక్సెస్ అయి ఉన్నా, నాకు ఎందుకు అవసరం ఉంది, సక్సెస్లో లేని వాళ్ళకి కావాలి. సో అందుకని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. Pragya Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.